విశాఖ ఈస్ట్ ఇండియా కంపెనీలో మంటలు అదుపులోకి రావటం లేదు. అదుపు చేసేందుకు సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 50 ఫైర్ ఇంజిన్లతో మంటల్ని అదుపు చేస్తున్నారు. ఇండియన్ నేవీకి చెందిన హెలికాప్టర్తో మంటలను ఆర్పేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. 2 రోజుల క్రిందట పిడుగుపాటుతో మంటలు చెలరేగాయి. విశాఖ ఈస్ట్ ఇండియా కంపెనీలో మంటలు అదుపులోకి రావటం లేదు. అదుపు చేసేందుకు సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 50 ఫైర్ ఇంజిన్లతో మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇండియన్ నేవీకి చెందిన హెలికాప్టర్తో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. 2 రోజుల క్రిందట పిడుగుపాటుతో మంటలు చెలరేగాయి. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ రవి, చూసుకుంటే దాదాపు 48 గంటల నుంచి కూడా శ్రమిస్తున్నప్పటికీ విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రో కెమికల్స్ సంబంధించినటువంటి సంస్థలో ట్యాంక్ అంటుకున్నటువంటి మంటలైతే ఇంకా అదుపులోకి రాలేనటువంటి పరిస్థితి అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే దాదాపు మొన్న సాయంత్రం పిడుగుపాటుకు గురైనటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఇథనాయిల్ కెమికల్ ట్యాంక్ ఏదైతే ఉందో ట్యాంక్ పైన పిడుగు కూడా పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ రోజు నుంచి కూడా దాదాపు 50 నుంచి 55 అగ్నిమాపక శకటాలన్నీ కూడా మంటలను ఆర్పేందుకు రాత్రి పగలు కూడా నిద్ర హారాలమని విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి హెలికాప్టర్ సహాయాన్ని కూడా కోరినటువంటి పరిస్థితి అయితే ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే నిన్న ఉదయం నుంచి మొన్న సాయంత్రంతో పాటు నిన్న ఉదయం అంతా కూడా విశాఖ ఏదైతే ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి హెలికాప్టర్ ద్వారా కూడా పూర్తిగా పైనుంచి అయితే వాటర్ తో కూడినటువంటి ఫోమును కూడా వెదజల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మంటలన్నీ కూడా పూర్తి స్థాయిలో అయితే అదుపులోకి రాలేదు. పూర్తిగా పెద్ద ఎత్తున వచ్చేటటువంటి మంటలు ఏవైతే ఉన్నాయో అయితే కొద్దిగా ఆ తగ్గిన ప్రభావం అయితే కనిపిస్తుంది చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రానికి మంటలు అయితే అదుపులోకి వచ్చేటటువంటి ప్రయత్నాలు అయితే పూర్తిగా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే దేశంలో ఏదైతే ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని విభాగాల అధికారులు కూడా ఇప్పటికే ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే ప్రాంతానికి చేరుకున్నటువంటి అధికారులంతా కూడా పూర్తిగా మంటలను అదుపు చేసే ప్రయత్నంలో విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే 2 రోజులుగా కూడా మంటలు అదుపులోకి రాకపోవడంతో ఒక్కసారిగా విశాఖ వాసులంతా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే మేఘామృతమైనటువంటి వర్షం కారణంగా కూడా మంటలను అయితే అదుపు చేసేందుకు కూడా కొంత శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఉందని అయితే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కెమికల్ ట్యాంక్ ఏదైతే ఉందో ఆ కెమికల్ ట్యాంక్ కి లోపలికి ఇంకా మంటలు వ్యాపించకపోవడమే ప్రస్తుతం అయితే అంతా కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. లోపలికి కానీ మంటల వ్యాప్తి చెందినట్లయితే పెద్ద ఎత్తున కూడా అగ్ని ప్రమాదం సంభవించేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు కొంతమంది అయితే నిపుణులు. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ సంస్థతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే ఆ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించినటువంటి సంస్థతో పాటు ఆ పక్కనే ఆనుకుని ఉన్నటువంటి హిందుస్థాన్ పెట్రోల్ కి సంబంధించినటువంటి ఆ గ్యాస్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆ పక్క ట్యాంకీలకు కానీ లేదా ఆ పక్క సంస్థలు కూడా ఈ మంటలు వ్యాపించకుండా కూడా అన్ని ట్యాంకీల పైన కూడా ఫోమ్ తో కూడినటువంటి ప్రవాహాన్ని అయితే వెదజల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొన్న సాయంత్రం నుంచి కూడా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి రాలేదని చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలోనే అధికారులంతా కూడా ఆ దిశగానే అయితే ఆ ప్రయత్నాలు అయితే మొదలు పెడుతున్నారు. ఇప్పటికే అన్ని బృందాలు కూడా చేరినప్పటికీ మంటలు అయితే అదుపులోకి రాలేదు. ఈ రోజు సాయంత్రానికి అదుపులోకి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే ఉన్నటువంటి కెమికల్ ఏదైతే ఉందో ఆ కెమికల్ కూడా వేరే ట్యాంక్ కి పంపించేటటువంటి ప్రయత్నాలు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో మొదలు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తున్నారు. అవి రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్.